హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి ఆన్లైన్ టర్మ్ పాలసీ సరల్ జీవన్ బీమా ఇది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆన్లైన్ టర్మ్ పాలసీ ఎల్ఐసి సరల్ జీవన్ బీమా టేబుల్ నెంబర్ 859, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N341V01. ప్లాన్ లాంచ్డ్ ఆన్ 16th April 2021. ఈ ప్లాన్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ అనేది మనకు ఆఫ్లైన్లో అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకు లభ్యమవుతుంది. ఎల్ఐసి సరల్ జీవన్ బీమా ఈజ్ ఏ నాన్ లింక్డ్ వితౌట్ ప్రాఫిట్ ప్యూర్ ప్రొటెక్షన్ టర్మ్ అష్యూరెన్స్ పాలసీ which provides financial protection to the insured's family in case of his/her unfortunate demise. This plan will be also available through online application process. In online process, no intermediaries will be involved. ఎల్ఐసి సరల్ జీవన్ బీమా అనేది పూర్తి రక్షణ నిమిత్తం తీసుకోవలసినటువంటి పాలసీ. దీని ద్వారా ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అతని యొక్క ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేస్తుంది ఎల్ఐసి. ఈ ప్లాన్ అనేది ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మధ్యవర్తులు అంటే ఏజెంట్స్ ఎవరు ఉండరు. కాకపోతే ఈ ప్లాన్ ఆన్లైన్లో తీసుకునేటప్పుడు మీకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అనేది పూర్తిగా ఉండాలి. మీరు కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి తీసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే ఆఫ్లైన్ ద్వారా అంటే ఏజెంట్ ద్వారా తీసుకుంటేనే ఉత్తమం. ఈ పాలసీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, ఫస్ట్ ఏజ్, మినిమం ఏజ్ ఎంట్రీ అనేది 18 years కంప్లీటెడ్ అయి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అట్ ఎంట్రీ అనేది 65 years కంప్లీటెడ్. 65 years వరకు కూడా ఈ పాలసీ మనం తీసుకోవడానికి వీలుంటుంది. మ్యాక్సిమం కవర్ సీజింగ్ ఏజ్, ఈ పాలసీ మనకు ఒక వ్యక్తికి 70 సంవత్సరాల వరకు కూడా రక్షణ కల్పిస్తుంది. టర్మ్ అనేది మినిమం 5 years నుండి మ్యాక్సిమం 40 years వరకు కూడా తీసుకోవచ్చు. సమ్ అష్యూర్డ్, మినిమం 5 లక్షల నుండి మ్యాక్సిమం 25 లక్షల వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఈజ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 50,000. 50,000 మల్టిపుల్స్లో ఈ పాలసీని మనం 5 లక్షల నుండి 5,50,000, 6 లక్షలు, 6,50,000, 7 లక్షలు, ఈ విధంగా 25 లక్షల వరకు కూడా తీసుకోవడానికి వీలుంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్, ప్రీమియమ్స్ కెన్ బి పేడ్ ఐదర్ అండర్ రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆర్ సింగిల్ ప్రీమియం. పేమెంట్ ఆప్షన్స్ అండర్ దిస్ ప్లాన్. ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంని రెగ్యులర్గా అంటే సంవత్సరం వారీగా కట్టేటటువంటి ఆప్షన్ ఉంది. లిమిటెడ్ ప్రీమియం అంటే కొంత సమయం వరకు మనం పాలసీ కట్టి తర్వాత కట్టకుండా కూడా మనకు పాలసీ అందుబాటులో అంటే రన్నింగ్లోనే ఉంటుంది. లేదు అంటే సింగిల్ ప్రీమియంలో అంటే పాలసీకి సంబంధించిన ప్రీమియాన్ని ఒకటేసారి కట్టేసి మనము ప్రొటెక్షన్ని పొందవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం, ద ప్రీమియం కెన్ బి పేడ్ రెగ్యులర్లీ డ్యూరింగ్ ద ప్రీమియం పేయింగ్ టర్మ్. ఇక్కడ రెగ్యులర్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ప్రీమియం పేమెంట్ టర్మ్ వరకు కూడా ఖచ్చితంగా ప్రీమియాన్ని చెల్లిస్తూ ఉండాలి. ఈ చెల్లించేటటువంటి ప్రీమియం అనేది ఇయర్లీ చెల్లించవచ్చు
లేదు అంటే హాఫ్ ఇయర్లీ, తర్వాత మంత్లీ నెలవారీగా కూడా చెల్లించవచ్చు. ఓన్లీ అండర్ ఈసీఎస్ లేదా న్యాచ్ ఫామ్లో మనము మంత్లీ ప్రీమియం చెల్లించవచ్చు. ఇక్కడ క్వార్టర్లీ ఈజ్ నాట్ అలౌడ్, క్వార్టర్లీ అనేది ఇక్కడ లేదు. ఎలిజిబుల్ లైఫ్, ఇది చాలా ఇంపార్టెంటు. ద పర్సన్ మస్ట్ హ్యావ్ ఓన్ ఎర్నడ్ ఇన్కమ్. అసలు ఈ పాలసీ తీసుకోవాలంటే కంపల్సరీ ఆ తీసుకోవాల్సినటువంటి వ్యక్తికి కంపల్సరీ ఒక ఇన్కమ్ అంటూ ఉండాలి. ఓన్ ఎర్నడ్ ఇన్కమ్, తనకు తాను సొంతంగా సంపాదించే శక్తి అతను కలిగి ఉండాలి. వన్ కెనాట్ ప్రపోజ్ ఫర్ ఎనీ వన్ అదర్ దాన్ సెల్ఫ్. ఒకరికి ఈ పాలసీ తీసుకోరాదు. దిస్ ప్లాన్ ఈజ్ నాట్ అలౌడ్ టు హౌస్ వైఫ్స్ అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్ లైఫ్స్. ఈ పాలసీ అనేది హౌస్ వైఫ్స్, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వారికి మరియు ప్రెగ్నెంట్ ఫీమేల్ లైఫ్స్కు ఈ పాలసీ ఇవ్వబడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జనరల్ రూల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ. ఫస్ట్, స్టాండర్డ్ ఇన్కమ్ ప్రూఫ్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మనం సంపాదిస్తున్నటువంటి సంపాదనకి ఒక ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఉండాలి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉండాలి. ఇది మ్యాండేటరీ, ఇది కంపల్సరీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సమ్ అష్యూర్డ్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ బిజినెస్ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ మస్ట్ ఫర్ సాలరీడ్ ఇన్కమ్. ఐదర్ ఫార్మ్ 16 ఆర్ లేటెస్ట్ 3 months salary sheet కెన్ బి సబ్మిటెడ్ ఇన్ లియూ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. శాలరీడ్ పీపుల్ అయితే మనకు ఫామ్ 16 అనేది ఉంటుంది. బిజినెస్ పీపుల్ అయితే, ఎవరైతే బిజినెస్ చేస్తూ మనం ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో వారికి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అది కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే రెంటల్ అండ్ పెన్షన్ ఇన్కమ్ ఈజ్ నాట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ అరైవింగ్ ఎట్ ద ఫైనాన్షియల్ వియబిలిటీ అండర్ దిస్ ప్లాన్. మనకు వచ్చేటటువంటి రెంట్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అనేది లేదా పెన్షన్ రూపంలో వస్తున్నటువంటి ఇన్కమ్ అనేది ఓన్ ఎర్నడ్ ఇన్కమ్ అనేది కాదు. ఈ విధంగా ఎవరైనా ఉంటే వారికి ఈ పాలసీ రాదు. తర్వాత థర్డ్ పాయింట్, బీయింగ్ ఎ టర్మ్ ప్లాన్, ప్రపోజల్ విల్ నాట్ బి కన్సిడర్ ఆన్ బేసిస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పిఎఫ్క్యూ. అంటే పిఎఫ్క్యూ అంటే పర్సనల్ ఫైనాన్షియల్ క్వశ్చనియర్. బీయింగ్ ఎ టర్మ్ ప్లాన్, ఇది టర్మ్ ప్లాన్ కాబట్టి ప్రపోజల్ విల్ నాట్ బి కన్సిడర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్కమ్. సెల్ఫ్ డిక్లరేషన్ మీద ఈ పాలసీ ఇవ్వబడదు. ఏజ్ అండ్ మ్యాక్సిమం అలౌడ్ టోటల్ రేటెడ్ అప్ సమ్ అష్యూర్డ్ యాజ్ మల్టిపుల్స్ ఆఫ్ యావరేజ్ ఇన్కమ్ ఫర్ లాస్ట్ 3 years. ఈ పాలసీకి సంబంధించి సమ్ అష్యూర్డ్ ఎంతవరకు తీసుకోవాలంటే మనకు లాస్ట్ 3 yearsలో ఐటీ రిటర్న్స్ ఎంత అయితే మనం ఫైల్ చేశామో దానికి ఏజ్ వారీగా, అంటే అప్ టు 35 years వరకు ఎవరైతే ఉంటారో వారికి 12 times ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్. తర్వాత 36 నుండి 45 ఏజ్ వారు ఎవరైతే ఉంటారో వారికి 10 times ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్. 46 నుండి 55 years మధ్య ఎవరైతే ఉంటారో వారికి 8 times ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్. తర్వాత 56 years అండ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వారికి 5 times ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ వరకు ఈ పాలసీకి సంబంధించినటువంటి సమ్ అష్యూర్డ్ అనేది ఇవ్వవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత ఫీచర్స్ అవైలబుల్ త్రూ ఆన్లైన్ మోడ్. మనకు www.licindia.in వెబ్సైట్కి వెళ్ళగానే బై పాలసీ ఆన్లైన్ అని వస్తుంది. మనము ఇక్కడ నుంచి ప్రొసీడ్ కావచ్చు. ఇది ప్యూర్ టర్మ్ ప్లాన్, నాట్ అలౌడ్ ఎనీ రైడర్స్. అయితే ఈ పాలసీలో మనకు ఎటువంటి రైడర్స్ని అయితే అలో చేయలేదు. ప్రపోజల్ ఆన్ ఓన్ లైఫ్ ఓన్లీ విల్ బీ కన్సిడర్. ఎవరి లైఫ్కు వారే పాలసీ తీసుకోవచ్చు, అది కూడా ఓన్ ఎర్నడ్ ఇన్కమ్ ఉండి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి మాత్రమే. అయితే ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది.
A waiting period of 45 days for new policies from the date of commencement of risk shall be applicable. టర్మ్ పాలసీ లోపల వెయిటింగ్ పీరియడ్ ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఇక్కడ 45 డేస్ అంటే మనకు పాలసీ ఇష్యూ అయిన తర్వాత డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుండి 45 డేస్ వరకు కూడా రిస్క్ అనేది వర్తించదు. 45 డేస్ తర్వాత మాత్రమే రిస్క్ అనేది వర్తిస్తుంది. బెనిఫిట్స్, ఇందులో డెత్ బెనిఫిట్, ఇన్ కేస్ ఆఫ్ అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ సమ్ అష్యూర్ షెల్ బి పేయబుల్. అనుకోకుండా పాలసీ కాల వ్యవధి మధ్యలో డెత్ జరిగితే కనుక అతను తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్ అనేది నామినీకి చెల్లించబడుతుంది. అయితే ఇందులో 2 రకాల కేసెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు వెయిటింగ్ పీరియడ్ ఇచ్చారు కాబట్టి కేస్ 1 మాట్లాడుకుందాం. కేస్ 1లో డ్యూరింగ్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 45 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, మనం ఈరోజు పాలసీ తీసుకున్నాము అంటే ఈరోజు మనకు బాండ్ వచ్చింది, ఆ బాండ్లో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ రిస్క్ ఏదైతే ఉందో ఆ రోజు నుండి లెక్క ఉంటుంది. ఆ డేట్ నుండి 45 డేస్ మధ్యలో ఇప్పుడు కేస్ 1లో తీసుకున్నాం. వితిన్ ద 45 డేస్ ఇందులో పార్ట్ 1A చూద్దాం. ఏంటి? ఆన్ డెత్ డ్యూ టు ఎనీ రీజన్ అదర్ దెన్ యాక్సిడెంట్. డ్యూ టు ఎనీ రీజన్ అదర్ దెన్ యాక్సిడెంట్, యాక్సిడెంట్ ద్వారా కాకుండా మిగతా ఏ కారణం చేతైనా కనుక డెత్ అయితే డ్యూరింగ్ ద వెయిటింగ్ పీరియడ్, ఈ వెయిటింగ్ పీరియడ్లో అన్ అమౌంట్ ఈక్వల్ టు 100% ఆఫ్ ఆల్ ప్రీమియమ్స్ రిసీవ్డ్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ ఇఫ్ ఎనీ షెల్ బి పేడ్. మనం కట్టినటువంటి ప్రీమియం అనేది జిఎస్టీ అవన్నీ తీసేసిన తర్వాత ఎంతైతే ఉంటుందో ఆ మనం కట్టినటువంటి ప్రీమియం మాత్రమే వాళ్ళు రిటర్న్ ఇస్తారు. ఇందులో పార్ట్ బి ఏంటి? ఆన్ డెత్ డ్యూ టు యాక్సిడెంట్, యాక్సిడెంటల్గా ఈ వితిన్ ద 45 డేస్ వెయిటింగ్ పీరియడ్లో యాక్సిడెంటల్గా ఏమైనా రిస్క్ జరిగితే కనుక సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్ టు ద నామినీ. మనం ఎంతవరకైతే సమ్ అష్యూరెన్స్ తీసుకున్నామో అంతవరకు కూడా మన నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి యాక్సిడెంటల్గా వెయిటింగ్ పీరియడ్లో యాక్సిడెంటల్ డెత్కు మాత్రమే మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మిగిలిన ఏ కారణాల చేత అయినా కూడా డెత్ అయినా కూడా మనకు ఎటువంటి అమౌంట్ అనేది రాదు. ఫర్ రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీస్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద హయ్యెస్ట్ ఆఫ్. ఇది రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ వాళ్ళకి సమ్ అష్యూర్డ్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే 10 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం లేదా 105% ఆఫ్ ఆల్ ద ప్రీమియమ్స్ పెయిడ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ డెత్, లేదంటే అబ్సల్యూట్ అమౌంట్ అష్యూర్డ్ షుడ్ బి టు బి పేడ్ ఆన్ డెత్, దట్ ఈజ్ 100% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. ఇందులో చివరిదే మనకు వర్తిస్తుంది 100% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. ఫర్ సింగిల్ ప్రీమియం పాలసీస్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద హయ్యెస్ట్ ఆఫ్ 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం, లేదు అంటే 100% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. తర్వాత కేస్ 2 ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 45 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. 45 డేస్ తర్వాత మనకు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ నుండి 45 డేస్ అయిపోయిన తర్వాత అంటే 46th డే నుండి మనకు ఎప్పుడైనా రిస్క్ జరిగితే 46th డే తర్వాత ఆన్ డెత్ ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ఇంక్లూడింగ్ డెత్ డ్యూ టు యాక్సిడెంట్ ప్రొవైడెడ్ ఆల్ ద డ్యూ ప్రీమియమ్స్ హ్యావ్ బీన్ పేడ్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్ టు ద నామినీ. మనకు 45 డేస్ తర్వాత రిస్క్ జరిగితే మనం తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్, ఇది టర్మ్ పాలసీ కాబట్టి ఆన్ సర్వైవల్ టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్ నథింగ్ షెల్ బి పేయబుల్. ఈ పాలసీ కాల వ్యవధి దాటిన తర్వాత కూడా ఆ వ్యక్తి జీవించి ఉన్నట్లయితే అటువంటి వ్యక్తికి మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఎటువంటి రూపంలో కూడా చెల్లించబడదు. కాంటాక్ట్, యూ కెన్ రైట్ అస్ టు, ఇక్కడ మనకు మెయిల్ ఐడి ఉంటుంది, దీనికి సంబంధించి online_dmkt@licindia.com, లేదు అంటే మీరు ఈ ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారాన్ని పొందవచ్చు.
02226127303 0405 02267819282 02267819284. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.